బాబు రెడీ బాయ్ స్టార్ట్ అది ఏటంటారు ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా వై నాట్ 175 అని చెప్పి ఏదో ఒగ్గాలని. ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడు. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడిని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన హీరోయిజం కంటే కూడా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. 20 ఎకరాలు ఉంది, ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్ సీఎం కనుక క్యాండిడేట్ కనుక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ గెలుతానంటే ఓపెన్ ఛాలెంజ్ నేను పెడతా. 20 ఎకరాలు ఓపెన్ ఛాలెంజ్. కాన్ఫిడెన్స్ 150 సీట్ల గురించి కాదన్నా, ఒక్క సీట్ దాడైతేనే సీఎం అయితే మా జగన్ అయితే. ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా రమ్మను. నా పేరు కృష్ణారెడ్డి, నేను ఏడే ఉంటుంది. రెడీగా ఉండండి రా. నడువురా కృష్ణారెడ్డి గారి దగ్గరికి 20 ఎకరాలు రాపించుకొని వద్దాం. తీరా పండి. విధంగా మేమందరం కూడా మరి ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. వచ్చిందండి వయ్యారి. ప్రజలు మరి ఎన్నికల్లో నుంచున్నప్పుడు ఒకళ్ళని గెలిపిస్తారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. వాయిస్ లో బేస్ ఇదిరా. పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకి కూడా ఎవరో ఆందోళన చెందొద్దు. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకి కూడా ఎవరో ఆందోళన చెందొద్దు. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా ఉంటాడంటే ఎప్పుడు మారిపోతాడు. నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంది. రోజమ్మయ్య, రోజా మా అత్తే వేసేసాడు, బాగా వేసేసాడు. పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈవి గన్మ్యాన్లు, ఈవి హోదా, ఈవి టింగు టింగు టింగు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. టింగు నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరిలో అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. ఆ 10తో బతకండి. అంత మాట కొడాలని ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోడి వాళ్ళకి సాధ్యం కాదు. ఇది రాసి పెట్టుకోండి. జూలై 4వ తారీఖు మళ్ళీ మాట్లాడదాం. వైసీపీని ఓడగొట్టి ఫలితాల్లో ఒక సునామీని సృష్టించింది కూటమి. బ్లాక్ బస్టర్ విక్టరీతో బౌన్స్ బ్యాక్ అయిన టీడీపీ విజయోత్సవంలో మునిగి తేలుతోంది. అయిందా? బాగైందా? కొడాలి నానికి పరాభవం, టీడీపీ నేత వెనిగండ్ల రాము గెలుపు, గుడివాడలో ఎగిరిన టీడీపీ జెండా. తమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడు.
ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ బై బై వైసీపీ, హాయ్ ఏపీ బై బై వైసీపీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.